ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే క్రైస్తవ విశ్వాసులు దేవుని సంబంధులుగా క్రీస్తు విరోధిని జయించాలని శిష్యుడైన యోహాను తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, లోకంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు గనుక ఎవరు దేవుని సంబంధులో, ఎవరు క్రీస్తు విరోధులో వారి యొక్క బోధలు, వారి యొక్క జీవితమును బట్టి నీవు గుర్తించాలి. అప్పుడు నీవు నీ ఆత్మ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య జీవము చేరతాయని ఈ యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరు, గొప్పవాడైన దేవుడు నీ జీవితంలో చేయు కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా నీకు శక్తినిచ్చును, రెండవదిగా నీకు జ్ఞానం ఇచ్చును, మూడవదిగా నీకు అధికారం ఇచ్చును. నీవు శక్తి పొందుకోవాలన్నా, జ్ఞానము పొందుకోవాలన్నా, అధికారము పొందుకోవాలన్నా ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటావో నీవు నీ ఆత్మ కూడా నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య జీవము పొందుకుంటాయి. నా ప్రియ సహోదరులారా, నిత్య నరకాగ్ని నుండి నీవు తప్పించబడి నిత్య జీవము పొందుకునేలాగిన అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని నీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన నిన్ను మేము కలిగి ఉండలాగున అట్టి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి నీ సహాయము మాకు దయచేయండి. ఎవరు దేవుని సంబంధులో, ఎవరు క్రీస్తు విరోధులో, అబద్ధ బోధకులు ఎవరో ప్రభువా మేము తెలుసుకుని గుర్తెరిగి జీవించి మమ్మల్ని, మా ఆత్మలను నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుకునే అట్టి మార్గంలో మేము నడవడానికి నీ సహాయము మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.